నమస్తే. 25 గంటల రోజు రాబోతోంది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎలా, ఎందుకు అనేది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మార్పు మానవ జీవిత కాలంలో కాకుండా లక్షల ఏళ్ల కాల పరిమితిలో జరుగుతుంది అని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు. ప్రతి శతాబ్దంలో భ్రమణంలో మార్పు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తేడా ఉంటుంది. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వందల మిలియన్ల సంవత్సరాలలో కలుపుకుంటే రోజుకు ఒక గంట పెరిగే అవకాశం ఉంటుంది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆధునిక గడియారాలు ఇప్పటికీ సూర్యుడితో భూమి భ్రమణాన్ని ట్రాక్ చేస్తాయి. దీనిని సౌర దినం అని పిలుస్తారు. ఒక సౌర దినం సుదూర నక్షత్రాలకు వ్యతిరేకంగా కొలవబడిన సైడ్రియల్ రోజు కంటే కొంచెం పొడవుగా ఉంటుంది. ఎందుకంటే భూమి అదే సమయంలో సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. శాస్త్రీయ లెక్కల ప్రకారం 25 గంటల రోజు దాదాపు 200 మిలియన్ సంవత్సరాలలో అభివృద్ధి చెందవచ్చు. అయితే ఆ అంచనా కొంత అనిశ్చితిని కలిగి ఉంటుంది. భ్రమణ రేటు ఎప్పుడూ సరిగ్గా నిర్ణయించబడలేదు అని పరిశోధకులు గమనించారు. మానవ జీవితంలో కొలిచినప్పుడు ఈ మందగమనం చాలా చిన్నది. భూమి భ్రమణం శతాబ్దానికి దాదాపు 1.7 మిల్లీ సెకన్లు పెరుగుతుంది అని అధ్యయనాలు చూపిస్తున్నాయి. రోజువారీలో ఇది చాలా చిన్నది అయినప్పటికీ వందల మిలియన్లు లేదా బిలియన్ల సంవత్సరాలలో ఈ దాదాపు కనిపించని మార్పులు రోజుకు ఉండే గంటలను పొడిగిస్తాయి. రాళ్ళు, శిలాజలాల నుండి వచ్చిన ఆధారాలు భూమి రోజులు ఒకప్పుడు చాలా భిన్నంగా ఉండేవి అని వెల్లడిస్తున్నాయి. ఎంఐటిలో భౌతిక శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ సారా మిల్హోలెండ్ లైవ్ సెన్స్తో మాట్లాడుతూ, సుమారు 1 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక రోజు పొడవు కేవలం 11 గంటలు మాత్రమే అని మిల్హోలెండ్ చెప్పారు. ఆ యుగంలో భూమి ఎంత వేగంగా తిరుగుతుందో హైలైట్ చేస్తుంది. వందల మిలియన్ల సంవత్సరాల క్రితం ఒక సంవత్సరంలో 400 కంటే ఎక్కువ రోజులు ఉన్నాయని, ప్రతిరోజు 21 గంటలకు పైగా ఉండేది అని సూచిస్తున్నాయి.